జూబ్లీ హిల్స్ సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలుపుకోవాలన్న పట్టుదలతో కారు పార్టీ టాప్ గేర్లో దూసుకెళ్తోంది. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతోంది. నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించినటువంటి బీఆర్ఎస్ షెడ్యూల్ రావడంతో మరింత దూకుడు పెంచింది. ప్రచారాన్ని కూడా పరుగులు పెట్టించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్లోని పార్టీ కార్పొరేటర్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు, ర్యాలీలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఇప్పటికే హరీష్ రావు, తలసాని సహా సీనియర్ నేతలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమాలోచనలు చేసినటువంటి కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఐదింగ్ సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిల్ సిద్ధంగా ఉన్నాడు. లివిల్ చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇప్పటికే ప్రచారాన్ని వర్తిస్తుంది. ప్రతి గడపకు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థిని కూడా ముందుగానే ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్ ను ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్న సీనియర్ మాజీ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసిన కేటీఆర్ వాళ్ళ మళ్ళీ ప్రత్యేకంగా హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన కీలక నాయకులతో సమాలోచన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే కృతనిశ్చయంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మూడోసారి కూడా గులాబీ జెండాను ఎగురవేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమైంది. ఇప్పటికే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అన్ని డివిజన్ల వారీగా బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అన్ని డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను, 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వాళ్ళ ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అభ్యర్థి సైతం ఇవాళ ముందంజలో ఉంది. అభ్యర్థి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను గుర్తు చేస్తూ వాళ్ళంతా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని ఇవాళ మరొకసారి కార్పొరేటర్లతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్ నగరానికి సంబంధించిన వారితో కేటీఆర్, ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ విధ్వంసానికి పాల్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ ఏమవుతుందో, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ నే గెలిపిస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్సే కాదు హైదరాబాద్ అంతా ఆగమవుతుంది. ఖచ్చితంగా ఈ తరుణంలో గులాబీ జెండాకే ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి గెలిపించుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. ఇవాళ హైదరాబాద్ ప్రజలను ఒక కడుపులో పెట్టుకున్న చూసుకున్న ఘనత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అంతా కేసీఆర్ వచ్చింది. అలాంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిపించాల్సిన అవసరం ఉంది. గోపీనాథ్ అనేక సేవలు చేశారు. ప్రతి పేదోరికి అండగా ఉన్నారు. ప్రతి పేదవాడికి ఏదో ఒక రకంగా సేవలు చేసిన గోపీనాథ్ సేవలను గుర్తించైనా ఈసారి మళ్ళీ ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేసేలా ఇంటింటికి ప్రచారం చేయాలి, ప్రతి గడపను తట్టాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా గులాబీ జెండాను మూడోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎగరవేసి ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. అందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో అనేక కాలనీలలో కావచ్చు, అనేక బస్తీల్లో కూడా సమస్యల నిలయంగా ఉన్నాయి. వాళ్ళ 22 నెలల కాంగ్రెస్ పాలన ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది తప్ప ఏం చేయలేదు. బాకీ కార్డుల రూపంలో కూడా వాళ్ళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉచితంగా ప్రచారం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నాడు. ఇప్పటికే బాకీ కార్డుల విషయంలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సైతం ఇదే విషయాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల్లోకి తీసుకెళ్లి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేసేందుకు సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. సురేష్, థ్యాంక్ యూ.